జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం. మోషే మాట్లాడుతున్నాడు. ఏమని? ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయిలీలను నన్ను సేవించడానికి పంపియమని అడుగు అని దేవుడు పంపాడు మోషేని. నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనంలో. సమూయేలు మాట్లాడుతున్నాడు 15వ అధ్యాయం 1వ వచనంలో. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. సౌలును అభిషేకించడానికి, సౌలును రాజుగా పట్టాభిషేకం చేయడానికి దేవుడు నన్ను పంపాడు అని సమూయేలు అంటున్నాడు. యేసు అంటున్నాడు, సర్వమానవాళి కొరకు నేను ప్రాణం పెడతాను, నాలో ఉన్న ప్రతి మాట మీకు జీవాన్ని ఇస్తాయి. ఈ మాటలను మీకు తెలియజేసి మీకు రక్షణలోకి తీసుకురావడానికే దేవుడు నన్ను పంపాడు అని యేసు అంటున్నాడు. ఎవరు ఏది మాట్లాడినా అందరినీ కూడా దేవుడే పంపాడు, ప్రతి ప్రవక్తను కూడా. పరలోకం నుంచి ఊడిపడ్డవాడు ఎవడు లేడు కదా. మరి పరలోకం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు అనే మాట అబద్ధం కదా. వాక్యాన్ని పరిశీలించవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను.